రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు వందేమాతర గేయాన్ని అవమానించారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చట్టసభల్లో ఆలపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిందన్నారు. వందేమాతర గేయం దేశ సాధనలో ఎంతో మంది యువకులు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందన్నారు. కానీ అసెంబ్లీలో వందేమాతర గేయాన్ని ఆలపిస్తుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారన్నారు. వారిని వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని గవర్నర్ను కోరారు రామచంద్రరావు. వందేమాతరాన్ని ఎంఐఎం ఎమ్మెల్యేలు అవమానించారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. స్పీకర్తో మాట్లాడి చట్టపరంగా ఏం చేయాలో పరిశీలిస్తామని గవర్నర్ చెప్పారన్నారు రామచంద్రరావు. తెలంగాణ అసెంబ్లీలో ఆ వందే మాతరం చేస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ అందరూ కూడా దాన్ని బేఖతరు చేస్తూ అవమానిస్తూ సభ నుంచి ఆలాపించే సమయంలో వెళ్ళిపోయారు. వందే మాతరం పూర్తయిన తర్వాత రావడం జరిగింది. ఇది ఎంఐఎం పార్టీ మన భారతదేశం ఒక జాతీయ గేయాల మీద, జాతీయ ఒక సింబల్స్ మీద, మన జాతీయ భావం మీద ఈరోజు వారు అవమానపరిచినట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో శపథం తీసుకున్నటువంటి ఒక సమయంలో జై పలిస్తాన్ అంటాడు. ఆయన భారత్ మాతాకి జై అనడం నోట్లోంచి రాదు, కనీసం జై హింద్ అనడం కూడా రాదు, వందే మాత్రం కూడా అంటారు రాదు, కానీ జై పాలెస్టైన్ మాత్రం అంటారు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతో ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణలో మన దేశం ఒక గేయాన్ని, జాతీయ గేయాన్ని, వందే మాత్రాన్ని ఈరోజు అవమానపరిచినట్టు మేము భావిస్తూ ఉన్నాం. మరి అటువంటి వందే మాత్రాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీ అవమానపరిచినందుకు వారిని సభ నుంచి ఎమ్మెల్యేగా వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వారందరినీ కూడా మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా గవర్నర్ గారిని మీరు అడగడం జరిగింది. ఎందుకంటే ఉభయ సభలో గవర్నర్ గారే బడ్జెట్ సెషన్లో ఉన్నారు కాబట్టి, బడ్జెట్ ఒక స్పీచ్ ఆ జాయింట్ సెషన్లో మాట్లాడారు కాబట్టి, వారి ముందే ఈ ఘటన జరిగింది కాబట్టి వారిని స్పీకర్ గారితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే పవర్స్ అన్నీ కూడా స్పీకర్కి ఉంటాయి కాబట్టి ఆ పవర్స్ స్పీకర్ కూడా వీరందరినీ కూడా సస్పెండ్ చేయాలి, మెంబర్షిప్తో అసెంబ్లీలో మెంబర్షిప్ సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ గవర్నర్ గారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞప్తి పత్రం చూసిన తర్వాత గవర్నర్ గారు తప్పకుండా దీని మీద నేను స్పీకర్ గారితో మాట్లాడి ఏమేమి చేయాలో చట్టపరంగా నేను చూస్తానని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది.